హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సిరీస్లో మనం లైనక్స్ గురించి కంప్లీట్గా నేర్చుకుందాం. బేసిక్స్ నుండి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ వరకు స్టెప్ బై స్టెప్. ఫస్ట్ మనం లైనక్స్ అంటే ఏంటి, విండోస్ అండ్ మ్యాక్ఓఎస్తో కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది అని చూస్తాం. తర్వాత టాపిక్స్ లైక్ ఆర్హెచ్ఎల్ ఇన్స్టాలేషన్, డైరెక్టరీ స్ట్రక్చర్, బేసిక్ కమాండ్స్, డిస్క్ మేనేజ్మెంట్, నెట్వర్కింగ్, సర్వీసెస్, సర్వర్ ఇష్యూస్, హార్డెనింగ్ అండ్ మెనీ మోర్ కవర్ చేస్తాం. బై ది ఎండ్ ఆఫ్ ది సిరీస్ మీకు లైనక్స్లో స్ట్రాంగ్ ఫౌండేషన్ వస్తుంది. ఇంటర్వ్యూస్లో కూడా యూస్ఫుల్ ఉంటుంది ఇది. దీంట్లో మనం రియల్ టైమ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ గురించి ఇన్డెప్త్గా తెలుసుకుంటాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ది ఇంట్రడక్షన్ టు లైనక్స్. ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే, లైనక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. జస్ట్ లైక్ మనకి విండోస్ అండ్ మ్యాక్ఓఎస్ లాగానే లైనక్స్ అనేది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్. బట్ డిఫరెన్స్ ఏంటంటే, లైనక్స్ అనేది ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అండ్ కస్టమైజ్ చేసుకోవచ్చు. లైనక్స్ ఎందుకంటే ఎక్కువ పాపులర్, దాని యొక్క హై సెక్యూరిటీ, స్టెబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ వల్ల లైనక్స్ అనేది ఎక్కువ పాపులర్. అందుకే మనము లైనక్స్ని సర్వర్స్లో, డేటా సెంటర్స్లో, ఎంటర్ప్రైజెస్లో లైనక్స్ని ఎక్కువ యూజ్ చేస్తాము. నెక్స్ట్ లైనక్స్ ఆర్కిటెక్చర్కి వస్తే, లైనక్స్ ఆర్కిటెక్చర్ అనేది మెయిన్గా 3 లెవెల్స్గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ లెవెల్ వచ్చేసి హార్డ్వేర్, సెకండ్ లెవెల్ షెల్, థర్డ్ లెవెల్ వచ్చేసి కెర్నల్. సో మనకి హార్డ్వేర్ అంటే ఏమంటే, హార్డ్వేర్ అనేది లైక్ స్పీకర్స్, డిస్క్స్, కెమెరాస్, మైక్స్, కీబోర్డ్స్ అండ్ డిస్ప్లేస్, ఇదంతా ఓఎస్ఏ మనకి మేనేజ్ చేస్తుంది. నెక్స్ట్ షెల్కి వస్తే, షెల్ అనేది ఒక కమాండ్ లైన్ ఇంటర్ప్రెటర్. అదేమంటే కమాండ్స్ ఇచ్చి ఓఎస్తో ఇంటరాక్ట్ అవ్వడానికి మనకి హెల్ప్ చేస్తుంది. అంటే యూజర్ అండ్ కెర్నల్ మధ్యలో ఒక ఇంటర్ఫేస్ లాగా యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ కెర్నల్ అంటే కోర్ ఆఫ్ ద లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది సిస్టమ్ సాఫ్ట్వేర్ని అండ్ హార్డ్వేర్ మధ్యలో బ్రిడ్జ్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి సిస్టమ్ రిసోర్సెస్ని అండ్ కంట్రోల్ యాక్సెస్ టు హార్డ్వేర్స్ని మేనేజ్ చేస్తుంది. నెక్స్ట్ లైనక్స్ డిస్ట్రిబ్యూషన్కి వస్తే, లైనక్స్ డిస్ట్రిబ్యూషన్ అంటే జస్ట్ మనకి లైనక్స్ అనేది జస్ట్ ఒక కెర్నల్. ఆ కెర్నల్ని యూజబుల్గా చేసేదానికి డెవలపర్స్ ఏం చేస్తారంటే, సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ లైక్ ఎడిటర్స్ని, కంపైలర్స్ని అండ్ ప్యాకేజ్ మేనేజర్స్, సిస్టమ్ యూటిలిటీస్ని కంబైన్ చేసి ఒక కంప్లీట్ ప్యాకేజ్గా డిజైన్ చేస్తారు. ఆ కంప్లీట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి లైనక్స్ డిస్ట్రిబ్యూషన్ అంటాము. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్కి వస్తే, లైనక్స్లో ఒక మనకి హండ్రెడ్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. ఆ హండ్రెడ్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ మనకి 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తాం. ఆ 2 కేటగిరీస్ ఏమంటే, కమ్యూనిటీ బేస్డ్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఎంటర్ప్రైజ్ బేస్డ్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఈ కమ్యూనిటీ బేస్డ్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఇవంతా మనకి ఓపెన్ సోర్స్ కమ్యూనిటీస్ వాళ్ళు డెవలప్ చేస్తారు. నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో ఎగ్జాంపుల్స్ ఏవేవంటే ఉబుంటు, డెబియన్, ఫెడోరా, సెంటోస్ అండ్ ఆర్క్ లైనక్స్. నెక్స్ట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్కి వస్తే, ఎంటర్ప్రైజ్ లైనక్స్ అనేవి కంపెనీస్ అండ్ ఎంటర్ప్రైజెస్ కోసమే డిజైన్ చేస్తారు. ఇవంతా సబ్స్క్రిప్షన్ బేస్డ్ విత్ సపోర్ట్ అండ్ సర్టిఫికేషన్స్తో వస్తాయి. మనం వీటిని ఫ్రీగా కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ కానీ మనకేమన్నా సపోర్ట్ కావాలంటే పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సో దీంట్లో ఎగ్జాంపుల్స్ ఏవేవంటే రెడ్ హ్యాట్ లైనక్స్, సుసి లైనక్స్, ఒరాకిల్ లైనక్స్. నెక్స్ట్ సమ్ పాపులర్ డిస్ట్రిబ్యూషన్స్ లైనక్స్లో వచ్చేసి ఉబుంటు, డెబియన్, ఫెడోరా, సెంటోస్, ఆర్క్ లైనక్స్, కాలి లైనక్స్, ఆర్హెచ్ఏల్, సుసి లైనక్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ సిరీస్లో మనము రెడ్ హ్యాట్ లైనక్స్ గురించి తెలుసుకుంటాం, ఇన్డెప్త్గా తెలుసుకుంటాము. వర్క్ చేసేది మొత్తం రెడ్ హ్యాట్ లైనక్స్ పైన మనం వర్క్ చేస్తాం. నెక్స్ట్ ఆర్హెచ్ఏల్ అంటే రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్. ఇది వచ్చేసి ఒక కమర్షియల్ లైనక్స్ డిస్ట్రిబ్యూషన్. దీన్ని రెడ్ హ్యాట్ వాళ్ళు డెవలప్ చేశారు. దీన్ని మనం ఫ్రీగా ఇన్స్టాల్ చేయొచ్చు, కానీ ఎంటర్ప్రైజ్ లెవెల్ సపోర్ట్ కోసం మనము ఓన్లీ ప్లేట్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ దీన్ని కంపెనీస్, డేటా సెంటర్స్, సర్వర్స్, క్లౌడ్ ప్లాట్ఫామ్స్లో ఎక్కువ యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఆర్హెచ్ఎల్ ఫీచర్స్ వచ్చేసి రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్యాచెస్ ఉంటాయి. 24 hours రెడ్ హ్యాట్ సపోర్ట్ ఉంటుంది. అండ్ సర్వర్ ఎన్విరాన్మెంట్స్లో ఇది మినిమం డౌన్ టైం తీసుకుంటుంది. నెక్స్ట్ దీంట్లో బిల్ట్ ఇన్ ఎస్సీ లైనక్స్ ఉంటుంది. నెక్స్ట్ ఫైర్ వాల్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఎస్సీ లైనక్స్ గురించి అండ్ ఫైర్ వాల్ మేనేజ్మెంట్ గురించి మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మాట్లాడుకుంటాం. నెక్స్ట్ దీంట్లో హయ్యర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. నెక్స్ట్ విర్చువలైజేషన్ బాగుంటుంది. నెక్స్ట్ క్లౌడ్ ఫ్రెండ్లీగా ఈ ఆర్హెచ్ఎల్ అనేది ఉంటుంది. ఆర్హెచ్ఎల్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే వెబ్సైట్స్లో, మీన్స్ వెబ్ సర్వర్స్లో, డేటాబేస్ సర్వర్స్లో, ఫైల్ సర్వర్స్లో యూజ్ చేస్తాం. అండ్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ లైక్
AWS, అజ్యూర్, గూగుల్ క్లౌడ్, ఓపెన్ స్టాక్లో యూస్ చేస్తారు. మళ్ళీ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ లైక్ బ్యాంకింగ్, టెలికాము, గవర్నమెంట్ IT ఇండస్ట్రీస్లో యూస్ చేస్తారు. నెక్స్ట్ ఇది సాఫ్ట్వేర్ కంపెనీస్లో టెస్టింగ్ అండ్ ప్రొడక్షన్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది ఇంట్రడక్షన్ టు లైనక్స్ అండ్ RHEL ఓవర్ వ్యూ. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనం రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్ యొక్క ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఈ వీడియోలో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి సో దట్ మనం మళ్ళీ కలిసి నెక్స్ట్ లైనక్స్ టాపిక్స్ కూడా నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.